ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరంలో సుమారు 2 నెలల నుండి మిషన్ భగీరథ నీళ్లు చేతు పంపుల్లో నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు పక్క పంచాయతీ అయిన యజ్ఞనారాయణపురం గ్రామ పంచాయతీ నుండి మంచినీటిని ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చుకుంటున్నామని, ద్విచక్ర వాహనం లేని వారు సైకిళ్లపై తెచ్చుకుంటున్నారని, ఈ విషయాన్ని కార్యదర్శి చరవాణికి ద్వారా తెలియచేయగా, నేను చేసేదేం లేదు, మీరు ఏమైనా చేసుకోండి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, ఎప్పుడు నీరు వస్తే అప్పుడు పట్టుకోండి, లేకుంటే మానేయండి, మేము చేసేది ఏం లేదని సమాధానం ఇస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కార్యదర్శి మా వీధికి వచ్చి సుమారు 3 నెలలు అవుతుందని తెలియజేశారు. ఈ విషయంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ విషయం నాకు తెలియదని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. అంటున్నారు. సెక్రటరీ గారు వచ్చింది ఇటు ఎప్పుడు? రాలేదు. ఈ ఎలక్షన్ అయిన కాడి నుంచి కూడా రాలేదు ఇటు అసలు. కనీసం తాగటానికి వాటర్ లేదు ఇక్కడ. సేలం సత్యావదా చెప్పాం. అసలు రోజు వచ్చి ఒక ఫోటో వచ్చి ఒక ఫోటో రావట్లేదండి. నీళ్ళు రావట్లే, బోరు లేవు, బోరు మురుగు నీళ్ళు పోయి రావట్లేదు. అట్లే సెక్రటరీ వస్తుండ అసలు కనీసం ఇటు రావట్లేదు. ప్రధాని మరి సందులో రాలేదండి, మరి ఎవరికి వచ్చారులే కానీ వరలు వేసుకున్నారు. మాలాంటి చేతకాని వాళ్ళు ఉన్నాం అనుకోండి, అసలు ఎత్తి గిన్ని 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 ఎత్తుకొని మేము చెమ్ముతోని పోసుకుంటున్నాం. రావట్లేదు. పంపులో అండి, మీరు చూపిస్తాను చూడండి, చూసి మీరు తీసుకోండి. మీ పేరేంటి? నా పేరు జయలక్ష్మి అండి, పొదిల జయలక్ష్మి. మండలంలో అన్ని దగ్గరలో కూడా సఫిషియెంట్ వాటర్ ఇప్పిస్తున్నాము. అక్కడక్కడ ఎక్కడైనా భగీరథ కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చి అక్కడ లీకేజ్ అయినా కానీ ఎక్కడైనా జరిగినప్పుడు ఎక్కడన్నా 1 రోజు 2 రోజులు ఏమైనా ఇమీడియట్గా ప్రాబ్లం అయినా కూడా మేము ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ కూడా సమస్య లేదు. మీరు ముచ్చారం గురించి అడుగుతున్నారు కాబట్టి ముచ్చారంలో కూడా ఈరోజు కూడా మార్నింగ్ నిన్న ఒకటి కొద్ది ప్రాబ్లం రావడం వల్ల సెక్రటరీ గారి వివరణ అయ్యిందంటే నేను దీని విషయం అయ్యి సెక్రటరీ వివరణ అడిగితే వస్తున్నాయి సార్, నిన్న ఒక రోజు కొద్దిగా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఈరోజు కూడా వదిలినాము, ఈరోజు మార్నింగ్ కూడా వదిలామని మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతో వాళ్ళు ఇచ్చారు సార్. వాళ్ళు కూడా అందరు పట్టుకున్నారు. అక్కడ ఇబ్బంది ఏం లేదు సార్. ప్రజెంట్ అయితే ఎక్కడ సమస్య ఉంటే మేము ఎంబడే రెస్పాండ్ అవుతున్నామని చెప్పారు. ఈ విధంగా అందరం కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, తర్వాత పంచాయత్ సెక్రటరీ కానీ, మేము మండల ఆఫీస్ నుంచి కూడా అందరం ఇమీడియట్గా ఇప్పుడప్పుడు రెస్పాండ్ అయ్యి ఇక్కడ సమస్య ఒకవేళ, ఎందుకంటే వాటర్ది కంటిన్యూషన్ ఉంది కాబట్టి అక్కడ లీకేజెస్, భగీరథ లీకేజెస్ కానీ ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎమ్మడే రెక్టిఫై చేయించేసి మేము అందరికీ కూడా నీళ్ళు అందిస్తాం. అయితే ఈసారి మనకు కొద్దిగా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా, గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల కూడా కొన్ని హ్యాండ్ పంపులు కూడా డ్రై అయినాయి. మన గ్రామ పంచాయతీ బోర్లు కూడా దాదాపుగా కొన్ని ఎండిపోయినాయి. వేరేగా దానికి సఫిషియెంట్గా వేరే బోర్లు వేస్తే కూడా అక్కడ నీళ్ళు పడలేదు.